మాకు మాత్రం మత్స్యకారులకి చాలా ఇబ్బంది అండి. ఎందు గురించి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఓ డక్కను వెటరీ కంపెనీ వల్ల మా మత్స్యకారుల సంపద నశించిపోయి ఇంక మత్స్యకారులు గట్ట వలస వెళ్ళిపోతున్నారండి. ఆంధ్రప్రదేశ్ అంటే మాత్రం మా మత్స్యకారులకి ఏదో మా గ్రామాల్లో మాత్రం ఇద్దరు చాలా ఉన్నతగా చాలా ఉన్న దాంతో ఇదేవాళ్ళు. అలాంటిది మా మత్స్య సంపద మా చేపను తినడానికంటే ఎవరు ఇష్టపడలేదండి. అలాగే ఏమైందంటే ఇప్పుడు మాకు ఎంత డీప్కి వెళ్ళా మాకు చేపలు పడటం లేదు మా మందులు వల్ల. అలాగే మా మత్స్యకారులు మాత్రం చాలా ఇబ్బంది ఇది అవుతున్నారు. అలాంటి గవర్నమెంట్ వారు దిగొచ్చి మరొకసారి మా మత్స్యకారులు కనికరించి మరి చాలా మా మత్స్యకారులు అంటే ఎప్పుడు మా 1980 నుంచి కూడా రామారావు గారు ఏ రోజైతే పార్టీ పెట్టారో మరి మా మత్స్యకారులకు ఏమి కాపాడుతుంది సైకిల్ గుర్తు తప్ప ఏరో ఆపడదు. అలాంటిది మరి ఆ టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు మమ్మల్ని పట్టుకొడుతున్నారు మేము అనుకోలేదు. కనీసం మా కోసం మా భార్యల పిల్లల కోసం ఆలోచించి మా మత్స్యకారులు పట్టుకోవకుండా బల్క్ టాక్ కంపెనీ రద్దు చేస్తారు. అలాగని గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నామండి. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారంటే మీరు మా కోట్లు ఎత్తే మీకు అంతా మంచిగా చేస్తామని చెప్పారు. మా వాళ్ళే తెలుగుదేశం అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే నందమూరి తారక రామారావు అంటే ఒక మహాత్ముడు. ఆయన్ని గుర్తించుకొని తెలుగుదేశానికి ఓటేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఎలాంటి మూరికిన్నట్టు ప్రజల్లే ముంచుకొని తిందామని చూస్తున్నాడు. మా మత్స్యకారులు ముంచుకొని తిందామంటే మా ఉసురు పాము కాటుకైనా మందు ఉంటుంది, కానీ సోము కాటుకు మందు ఉన్నాడు. మా మత్స్యకారులు కాటుకు మందు ఉండదు. మా మత్స్యకారులు ఉసిరాటువంటిది ఉసిరి అనమాట. మా మత్స్యకారులు మాకు గూడు తప్ప మాకు కోట్ల అవసరం లేదు. ఆయనకు కోట్ల అవసరం అయితే ఈ చంద్రబాబు నాయుడుకి కోట్లే అవసరం కావాలనుకుంటే మా మత్స్యకారులు చంపేసి సమాధి కట్టుకొని దాని మీద ఉప్పు కట్టల్లాగా దెబ్బ సంపాదించుకోమని. మనిషికి సుష్టా మూలమా ఏంటండి? మనిషికి సుట్టే కదా మూలమా? మనిషికి చుట్టే కదా మూలం. ఈనాటి చుట్టూ పునరించాలా, చుట్టూ శూన్యం చేయాలా? చుట్టూ శూన్యమైపోవాలా, చుట్టూ అభివృద్ధి అవ్వాలా? చుట్టూ నిర్మాణం అయిపోవాలా, చుట్టూ పునరుద్ధి అవ్వాలా? మనిషి అయితే చుట్టూ కావాలా? చుట్టూ ఉంటేనే కదా నీకు ఓట్లు వస్తాయి. చుట్టూ లేకపోతే నువ్వు ఏ ఓట్లు వచ్చుకో గెలుతావు. నువ్వు ఓట్లు మనుషులు ఉంటే ఓట్లు ఎత్తారా గెలుతావు. కంపెనీలు ఉంటే నీకు ఓట్లు ఎత్తారా గెలుతారా? నువ్వు అసలు మనిషి వైపు పుట్టినాడైతే ఎవడైనా ఇలాంటి కంపెనీలు వద్దంటే తీసి పారేస్తాడు. మనుషులు కాపాడవాలి, ప్రయాణించి పెట్టాలి, నువ్వు సమాజం అనిపించుకోవాలి. ఏ సందర్భం రామారావు నాయుడు బుద్ధి నీకు లేదా? మామని చెప్పిన మార్కెట్ మనుషులు కూడా చంపడానికి వచ్చాడా ప్రపంచంలోనే? అమ్మ చెప్పండి, ఇప్పుడు కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నేతలు వస్తున్నారు అంటే వాళ్ళ పర్యటన ఏ విధంగా చూస్తారు? మొన్న జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు అంటే వీళ్ళ వల్ల మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? మేము బలు ట్రక్ వద్దని గత 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నామండి. పోరాటం చేసేటప్పుడు ఈలోగా మాకు జగన్ గారు వస్తుంటే జగన్ బాబు గారికి మేము కొన్ని పత్రాలు పట్టుకెళ్ళి ఇచ్చాం. మాకు కొంచెం ముందుకి మాకు వెళ్ళడానికి సరైన సలహా ఇమ్మని కూడా మేము ఆయన కోరాం. ఆయన ఏం చేశారంటే ఆయన రావడానికి వీలు కాక అమర్నాథ్ గారిని, బొత్స సత్యనారాయణ గారిని ఇంకా ఆ టీంని పంపడం జరుగుతుంది. వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి పోలీసు వారిని కూడా వాళ్ళు వదలమని మేము కోరుకోవడం జరిగిందండి. ఎందుకంటే మా ప్రధాన అంశం ఏంటంటే బల్క్ డ్రగ్ ఆపాలి. ఒక బల్క్ డ్రగ్ ఆపితే మాకు ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకం కాదండి, పోలీసు వారు మాకు వ్యతిరేకం కాదు. బల్క్ డ్రగ్ ఒకటి ఆపితే వేరే ఏ కంపెనీ పెట్టుకున్నా పర్లేదు, ప్రజలకు హానికరం లేనిది ఏది పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. మా ప్రజలకు అది మత్స్యకారులకు అది ఇబ్బంది కాబట్టి పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మత్స్య సంపద అంతా చచ్చిపోతుంది కాబట్టి బల్క్ డ్రగ్ వద్దని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి నష్టం జరుగుతుంది ఇక్కడ మత్స్య సంపదతో పాటు ప్రజలకు సంబంధించి? ప్రజలకు ప్రజా ఆరోగ్యం అన్ని సమస్యలు ఉన్నాయండి. కిడ్నీ ప్రజా ఆరోగ్యం సమస్యలు అనేది ఆల్రెడీ ఒక కంపెనీ వచ్చిన తర్వాతే ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వచ్చి ఈ కంపెనీలు కూడా వాటర్ పొల్యూషన్ అయిపోయి రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడిపోతున్నారు ఇప్పటికే ప్రజలందరూ. కాబట్టి ఈ ప్రజా ఆరోగ్య సమస్యలు ఉన్న ఫ్యాక్టరీలు వద్దని, మంచిది ఏదైనా వేరే ప్రజలకు ఉపయోగపడే ఫ్యాక్టరీలు ఏదైనా వస్తేనే మాకు వ్యతిరేకం కాదు. అయితే ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీని మేము ఎందుకు మద్దతు అడిగామంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బల్క్ ట్రక్ గురించి మేము ఆ సమస్యలన్నీ వివరంగా చెప్పాం. ఆ రోజు నర్సీపట్నం వచ్చిన రోజు చెప్తే ఆ రోజు మేము పరిశీలిస్తానని చెప్పారు. చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి నాయకులందరూ ప్రతిపక్ష నాయకులు మన బొత్స సత్యనారాయణ గారు, మా జిల్లా ప్రెసిడెంట్ అమర్నాథ్ గారు, మొత్తం నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలపడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఏదైతే వద్దనుకుంటున్నారో దానికి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు మా నాయకులు.